హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. కూడిచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. కొంతమందికి చేతులు కూడా రావట్లే. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇంతవరకు చక్కగా మనం పాటలు పాడి ప్రభునామాన్ని మహింపరిచయం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తున్న మాట ఏంటంటే, నీవు దీర్ఘాయుష్మంతుడుగా మార్చబడాలంటే ఏమి చేయాలో పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు కొన్ని విషయాలు తెలియచేస్తున్నారు. బైబిల్లో రాయబడిన కొన్ని మాటలు మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 16వ వాక్యాన్ని దయచేసి మనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్తున్నాడు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు నీకు ఇవ్వబోతున్నటువంటి దేశం, ఆ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడిగా మార్చబడాలంటే ఏమి చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, చివరిలో ఒక మాట చెప్పాడు. నీ తండ్రిని నీ తల్లిని నీవు సన్మానించాలి అని చెప్పాడు. పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడినటువంటి మాటని ప్రేమైన దేవుని బిడ్డలారా ఎంతవరకు ఎంతమంది పాటిస్తున్నారు? దేవుని ఆజ్ఞను ఎంతమంది పాటిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం మీలో కూర్చున్న ప్రతి వారిని అడిగామనుకోండి, ఎంతమంది దేవుని ఆజ్ఞను మీరు పాటిస్తున్నారు, నమ్మకంగా కొనసాగించబడుతున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి అని అన్నామనుకోండి, ఎత్తేదానికి ఏం చేస్తారండి? అనుమానం చేస్తారు. ముందుగానే ఎత్తుతామా లేదా అని ఆలోచన చేస్తారు, అనుమానిస్తారు, ఆలోచన చేస్తారు. ఎత్తితే ఏమవుతుందో, ఎత్తకపోతే ఏమవుతుందో అన్నట్టుగా ఆలోచన చేస్తారు. ఒకటి మనం గమనించాలి, నీ భక్తి మీద నీకే నమ్మకం లేనప్పుడు నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు? దీవించబడలేవు కదా. నీ భక్తి మీద నీకు నమ్మకం లేదు. నీవు నమ్మినటువంటి దేవుని మీద నీకు నమ్మకం లేనప్పుడు నువ్వు ఎలా దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడతావు? ఎలా నడిపించబడతావు? అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని తెలియచేశారు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో, నీకు ఇవ్వబోతున్న ఆ దేశంలో నువ్వేం చేయాలంట? దీర్ఘాయుష్మంతుడిగా మార్చబడాలంటే దేవుని ఆజ్ఞను గైకొనాలి. ఏమిటి ఆ ఆజ్ఞ అనేటువంటి విషయాన్ని చూస్తే, మొట్టమొదటిగా ఆయన చక్కగా తెలియచేశారు. ఒకటి, తండ్రిని తల్లిని సన్మానించాలి. ఒక వ్యక్తి దీర్ఘాయుష్మంతుడిగా మార్చబడాలంటే తన జీవితంలో ఎన్ని కష్టాలు పొందాలో, ఎన్ని కష్టాల్ని అనుభవించాలో ఒకసారి మనం గమనించండి. యోసేపు ఐగుప్తు దేశానికి రాజుగా అవ్వటానికి కొన్ని సంవత్సరాలు పడ్డాయి. తన జీవితంలో ఎన్నో కష్టాలను చూశాడు, ఎన్నో నిందలను అనుభవించాడు. బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు అన్నింటినీ అనుభవించాడు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా సజీవుడైన దేవుని స్తుతించటం మాత్రం ఆయన మానలేదు. దేవుని స్తుతించటం మానలేదు. రెండోది, దేవుని ఆజ్ఞను, చెప్పండి, దేవుని ఆజ్ఞను
గైకొన్నాడు, దేవుని ఆజ్ఞను మేరలేదు, దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో రాయబడిన వంటి మాటలు. యోసేపు తన జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి రావటానికి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు తన జీవితంలో తను అనుభవించాడు. ఈ రోజుల్లో చూడండి, ఒక వ్యక్తిని మనం ఉన్నతమైన స్థానంలోనికి తీసుకెళ్లాలని వెనకున్న వాళ్ళు ప్రయాసపడుతూ ఉంటే కొన్నిసార్లు వీళ్ళు మాట్లాడేవంటి మాటలు వారికి నచ్చక గిట్టక వారు ఏం చేస్తారంటే రివర్స్ మాట్లాడుతూ ఉంటారు. నువ్వేంట్రా నా గురించి చెప్పటం, నా గురించి నువ్వు మాట్లాడటం ఏంటి, నాకు తెలీదా, నేను బాగుపడాలనేది నాకు తెలీదా, నేను సంతోషంగా సమాధానం కలిగి ఉంటాం నాకు తెలీదా, మీరు చెప్తేనే నాకు తెలిసేది అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు అని నోరు తెరిచి మాట్లాడుతుంటారు. ఒకటి మనం గమనించాలి, వారు చెప్పేవంటి మాటలు వారు నీ మంచిని కోరి చెప్తున్నారా లేక చెడును కోరి చెప్తున్నారో గమనించాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ చాలా చక్కగా చెప్పాడు. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు దీర్ఘాయుష్మంతులుగా మార్చబడాలి అంటే ఒకటి చేయవలసిన పని ఏంటంట, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని చెప్తున్నాడు. అంటే సన్మానించడం అంటే వారిని ప్రేమించటము, వారు చెప్పినటువంటి మాటలను బట్టి జాగ్రత్తగా నడుచుకోవటం. ఈ రోజున ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని చదివినప్పుడు విన్నప్పుడు మీ పిల్లలు మీ మాటలు వింటున్నారా? మీ పిల్లలు మీరు చెప్పినట్లుగా నడుచుకుంటున్నారా? వారు మీకు విధేయులై ఉన్నారా? లేక మీకు ఎదురుగా రివర్స్ ఎదురు మాట్లాడుతున్నారా? మీ మీద తిరగబడి అవహేళనగా అవమానకరమైన స్థితిలో మాట్లాడుతున్నారా? ఎటువంటి స్థితిలో మీ పిల్లలు జీవిస్తూ ఉన్నారో ఒక్కసారి గమనించండి. ఒకటి మనం గమనించాలి, ఎదుటివానికి బుద్ధి చెప్పేటప్పుడు మొదట నీకు బుద్ధి ఉందో లేదో ఒకసారి ఆలోచించుకోవాలి. ఎదుటివాడిని గొప్పగా చెప్పటం కాదు, ఎదుటివాడిని హెచ్చరించటం కాదు, ఎదుటివాడిని బుద్ధి చెప్పటం కాదు. మొదట దేవుని చేత నీవు హెచ్చరించబడాలి, దేవుని హెచ్చరికకు విధేయుడిగా మార్చబడాలి, దేవుని వాక్యానికి విధేయుడై ఉండాలి. చెప్పే ప్రతి మాటకు లోపడే మనస్తత్వం నీకున్నప్పుడు నువ్వు ఎలా దేవుని సన్నిధిలో భయం భక్తి కలిగి నడుచుకుంటున్నావో అలాగే నీ పిల్లలు కూడా నీకు భయభక్తులు కలిగి నీ ఎదుట వాళ్ళు నడుచుకుంటారు. ఆ విధంగా వారిని ముందు నివసిస్తారు, నడిపించబడతారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగాన్ని చక్కగా చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని మనం చదివినటువంటి వాక్య భాగంలో అని చెప్పిన మాట ఏంటి, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, పరలోకానికి వెళుతూ ఒక మాట చెప్పేలేరు, నేనుండు స్థలములో మీరు నువ్వు ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఇప్పుడు ప్రభు మనకిచ్చే దేశం ఏంటండి? పరలోకం అనే దేశం. పరలోకాన్ని దేవుడు మనకి ఇవ్వాలని మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన శరీరధారికి లోకానికి వచ్చి మరణించి తిరిగి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే మనం ఉండటానికి ఒక నివాసాన్ని ఆయన అక్కడ ఏర్పాటు చేస్తున్నాడు. నీ కొరకు నా కొరకు మనందరి కొరకు యేసయ్య ఒక నివాస స్థలమును నీ కొరకు ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేయటానికి యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు. అందుకని యేసు ప్రభు వారు చెప్పారు, నేనుండు స్థలంలో మీరు నువ్వు ఉండలాగా మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఒకటి మనం గమనించాలి. చూడండి, మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, కొన్నిసార్లు మాట్లాడుకునేవంటి మాటలు ఏమని మాట్లాడుకుంటారంటే, ఇప్పుడు ఎక్కడికైనా ఒక చోటుకి వెళ్ళాలి లేదా ఒక గ్రామానికి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఫలాని చోటుకి మనం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు
ఇంట్లో భార్య కానీ పిల్లలు కానీ అడుగుతారు, మనం అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం కదా, మరి అక్కడ ఉండటానికి మనకి ఏదైనా ఒక ఇల్లు చూసారా, నివాసం అనేది మనకి అక్కడ ఉందా అని చెప్పి అడిగినప్పుడు అక్కడ మనకి ఏమి ప్రస్తుతానికి ఏం లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుందామంటే వీళ్ళు ఏమంటారు తెలుసా, ముందు మీరు వెళ్ళి సిద్ధపరిచి రండి, ఆ తర్వాత మనం అక్కడికి వెళ్దాం. ప్రతి ఒక్కరూ ఇలాంటి విషయంలో మాట్లాడేవంటి మాటలు. అయితే యేసయ్య చెప్పింది ఏంటి, నేను వెళ్ళి స్థలమును సిద్ధపరిచి మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, మీరుండు స్థలములో నేనును ఉండులాగున, నేనుండు స్థలంలో మీరును ఉండులాగన, మీరుండు స్థలంలో నేను ఉండులాగన. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీకు ప్రత్యేకతను నాకు ప్రత్యేకత అనే మాట అక్కడ చెప్పలేదు. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి, మీకు ప్రత్యేకంగాను నాకు ప్రత్యేకంగా అనే మాట రాలేదు. మీరుండు స్థలములో నేనును ఉండులాగున, ఏంటంటే నేనుండు స్థలంలో మీరును ఉండులాగున, మరలా నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని చెప్పాడు. అయితే పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడైన యెహోవా చెప్తున్న మాట ఏంటి, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయువంతుడవై నీకు క్షేమము అగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున ఏం చేయాలంట, వచ్చేంత వరకు నువ్వు ఏం చేయాలండి, తల్లిదండ్రులను ప్రేమించాలి. ఇప్పుడు ఉదాహరణగా మనం అనుకుందాం, ఇక్కడ అబ్రహాం గారు ఉన్నారు, మీ తల్లిదండ్రులు ఉన్నారా, గట్టిగా చెప్పు, కొద్దిగా చనిపోయారు, వెళ్ళిపోయారు, వాళ్ళు ప్రభు నమ్మారో లేదో తెలియదు, కానీ ఒకళ్ళు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు రహస్యమైన స్థలంలో విశ్రాంతిలో వాళ్ళు ఉన్నారు. ప్రభు నమ్మినా నమ్మకపోయినా చనిపోయిన ప్రతి వాడు విశ్రాంతిలో ఉంటాడు. వాళ్ళు కష్టాన్ని చూడరు, కన్నీళ్లు పెట్టరు, కళ్ళు తెరిచి నా కొడుకు నా కూతురు ఏం చేస్తున్నారని చూడరు. వాళ్ళు మౌనమైన స్థితిలో వాళ్ళు ఉంటారు. ప్రశాంతమైన వంటి లోకములో చనిపోయిన ప్రతి వాడు ఏంటండి, విశ్రాంతిలో వాళ్ళు ఉంటారు. వారు ఒకానొక రోజున బయటికి వస్తారు. వారి వారి క్రియలను బట్టి దేవుడు వారికి జీతాన్ని ఇస్తాడు. మేలు చేసావా ఆయనతో ఉంటావు, కీడు చేసావా నరకానికి వెళతావు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఈ మాట చెప్పాడు, ఏమని, నీవు దీర్ఘాయువంతుడగునట్లు అగుటకు నీకు క్షేమమగునట్లు నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని నీవు సన్మానించు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు, పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ తల్లిదండ్రులను గౌరవించాలి. వారి తల్లిదండ్రులు ఎవరిని గౌరవించాలి, ఎవరిని సన్మానించాలి చెప్పండి, వాళ్ళ తల్లిదండ్రులను సన్మానించాలి. ఓకే, మంచిది. పిల్లలు కలిగిన ప్రతి వాడు తల్లిదండ్రుల ద్వారా, పిల్లల ద్వారా వారి యొక్క సన్మానాన్ని నీవు పొందుకోవాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి వారికి శరీర సంబంధమైన తల్లిదండ్రులు ఉన్నారు, కానీ ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు ఎవరండి, దేవుని యొక్క సేవకులు. ఈ రోజున దేవుని సేవకులను నీవు వాక్యానుసారంగా నడిపించబడుతున్నానని అనుకుంటున్న నీవు నీ జీవితంలో నీవు వారిని సన్మానిస్తున్నావా? ఇక్కడ ఏమంటున్నాడండి, నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయువంతుడవై ఏంటండి, నీకు క్షేమమగునట్లు నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని నీవు సన్మానించు అన్నాడు. మొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే, ఒకటి తల్లిదండ్రులు సన్మానించాలి, రెండోది ఆత్మీయ తల్లిదండ్రులను సన్మానించాలి, మూడోది పరిశుద్ధాత్మ దేవుని మనము సన్మానించాలి. ఎందుకని ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో రాయబడిన మాట ఏంటంటే, మనం ఎంతగా వారిని ప్రేమిస్తామో సన్మానిస్తామో, ఎంతగా దేవుని ఆజ్ఞను
మనం గైకొని అనుసరించి నడుచుకుంటామో అంతగా మనం ఏమవుతామంట, దీర్ఘాయుష్మంతులుగా మార్చబడతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మంచి పని చేసేవాడిని ఏమంటామంటే ఇటు చాలా మంచోడు, బుద్ధిమంతుడు, దైవ భయం కలిగిన వాడు, వాక్యానుసారంగా నడిపించబడతాడు, చాలా మంచి వ్యక్తి అని నలుగురు అనుకుంటాం. వాడు చెడ్డ పని చేశాడు అనుకో, వాడి గురించి మనం మాట్లాడతామా? ఏమంటామంటే అసలు ఇలాంటి వాడు సంఘంలో ఉండకూడదు, వీడందరిని నాశనం చేసేస్తాడంటారు. కానీ దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నీ జీవితంలో ఒకటి తల్లిదండ్రులను సన్మానించాలి, రెండోది దైవ సేవకులను నీవు సన్మానించే వ్యక్తి ఉండాలి, మూడోది యేసయ్యను నీవు సన్మానించే వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీవు నీ తల్లిదండ్రులను సన్మానించాలి అంటే చేయవలసిన పని ఏంటో మరొక మాటను కూడా మనం చూద్దాం. 4వ అధ్యాయం 40వ వాక్యం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 40వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారు క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను గైకొనవలెను. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? నేను నీకిచ్చు దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా మార్చబడాలంటే తల్లిని తండ్రిని సన్మానించాలి. ప్రైజ్ ద లార్డ్. నీకు తల్లిదండ్రులు లేరు అనుకోండి, ఎవరిని సన్మానించాలి? సేవకుని సన్మానించాలి, యేసయ్యను సన్మానించాలి. మన ప్రభువైన యేసుక్రీస్తును నీవు సన్మానించాలి, ప్రేమించాలి, గౌరవించాలి. అందుకని ప్రేమేం దేవునిట్లరా, ఈరోజు నువ్వు దీర్ఘాయుష్మంతుడు కాకుండా పోవటానికి గల కారణం ఏంటంటే నీలో దైవ భయం అనేది లేదు. బొత్తిగా దైవ భయం లేనివాడు ఏం చేస్తాడండి? మేరక్క గారు చెప్పేది, దేవుని ఇంట్లో ఉన్నవాడికి దేవుని భయం ఉండదంట, దేవుని మందిరంలో ఉండేవాడికి దేవుని భయము ఉండదు. అంటే దేవుని ఇంట్లో ఉండేది ఎవరో? సేవకుడు, సేవకురాలు. దేవుని మందిరంలో ఉండేవాడికి, దేవుని ఇంట్లో ఉండేవాడికి దేవుని భయము ఉండదు. ఎందుకని దేవుని భయం ఉండదంటే నేను ఉండేది మందిరంలోనే కదా, దేవుని ఇంట్లోనే కదా అనే ఒక ఆలోచన. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఇంట్లో ఉన్నా, దేవుని మందిరంలో ఉన్నా, దేవుని ఆజ్ఞను నువ్వు పాటించకపోతే, దైవ భయం అనేది నీకు లేకపోతే, వాక్యానుసారంగా నువ్వు నడిపించబడకపోతే, నీకు ఇచ్చిన తల్లిదండ్రులను, సంఘాన్ని, సేవకుని గౌరవించకపోతే నిత్య మహిమలో నీవు ప్రభుతో కూడా ఉండలేవు. అందుకని చెప్పబడుతున్న మాట ఏంటి? యేసయ్య చెప్తున్న మాట ఏంటి? దైవజనుడు చక్కగా చెప్తున్నాడండి. మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము. ఎంతకాలం అండి? అప్పటికప్పుడే ఇచ్చి తీసుకోవటం కాదు. చెప్పండి, ఏం చేస్తారంట? దేవుడు తన రాజ్యాన్ని, తన దేశాన్ని, తన నివాసమును, తాను ఉంటున్న వంటి పరలోకమనే ఆ పట్టణాన్ని దేవుడు మనకు ఎలా ఇస్తాడంట? ఎంతకాలం ఇస్తాడంట? సర్వకాలము. ఇప్పుడు బాడిగిళ్ళలో ఉండేవాళ్ళు ఉంటారు, అద్దె ఇంట్లో. వాళ్ళు ఎంతకాలం ఉంటారు చెప్పండి? ఎంతకాలం ఉంటారు చెప్పండి? ఎంతకాలం ఉంటారంటే ఆ ఇంటి యజమానులకి, ఈ బాడికి అద్దెకి ఉండేవంటి వాళ్లకు ఐక్యత ఉన్నంతకాలం ఆ ఇంట్లో ఉంటారు. కొంచెం ఐక్యత తేడా వచ్చింది అనుకో, కొంచెం వీళ్ళకి వాళ్ళకి వ్యతిరేకతలు వచ్చాయి అనుకో, మాట తీరో, ప్రవర్తన తీరో, నడివెడుగు తీరో, చూపో, ఏదో ఒక రకంగా వీళ్ళకి వాళ్ళకి తేడా వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇల్లు వదిలేసి మనం ఇంకొక ఇంటికి వెళ్ళాలి, ఈ ఇల్లును వదిలేసి ఇంకొక ఇంటిని వెళదామని ఆలోచన చేస్తారు. ఇంకొకసారి చూసుకుంటారు, వెళ్ళిపోతారు.
ఒకటి మనం గమనించాలి. ఇప్పుడు పాము ఉందండి. పాము ఏం చేస్తుందంటే సంవత్సరానికి ఒక్కసారి అది కుసుమ వదులుతుంది. సంవత్సరానికి ఒకసారి కుసుమ వదులుతుంది. అది వదిలేటప్పుడు దాని బాధలు ఇంత అంత కాదు. ఎందుకంటే ఇక్కడ నుంచి రావాలి. ఏంటండి, నోటి దగ్గర నుంచి ఆ కుసుమ వదలాలంటే చాలా బాధ, కష్టం దానికి. ఆ సమయంలో ముళ్ళ చెట్టు అని చూడదు, రోడ్డు అని చూడదు, ఇది బావి అని చూడదు, కొండలని చూడదు. ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే కళ్ళు కనపడవు. కంటిపై పొరతో సహా దాని కుసుమ బయటికి వస్తుంది. అది వదిలేటప్పుడు తన కంటి చూపు కోల్పోద్ది. అది కంటి చూపు కనపడదు. ఆ కుసుమ పైకి పోయేంత వరకు, విడిపోయేంత వరకు దాని కంటి చూపు కనపడదు. ఒకవేళ ఆ టైంలో గద్దలు చంపవచ్చు, మనుషులు చంపవచ్చు, ఇంకా ఏదైనా దానికి అపాయం కలిగే అవకాశాలు ఉంటాయి. అదేం చేస్తుందంటే కుసుమ వదిలేంత వరకు కొంత మరుగైన ప్రాంతాన్ని విడిచిపెట్టి బయటికి రాదు, ఆహారాన్ని మానేస్తుంది. ఈ రోజున ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటూ దేవుని మందిరానికి వస్తూ కూడా అలాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు లేకపోలే. కంటితో చూస్తూ దైవ భయం లేక దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తూ విరోధంగా నడుచుకున్నటువంటి వ్యక్తులు లేకపోలేదు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చెప్పాడు. నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి, చెప్పండి ఎంతకాలం అండి, నీ దేవుడైనా యెహోవా సర్వకాలం నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేడని నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను వేయించాలని జాగ్రత్తగా గాయకొనాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా చెప్పారు. చూడండి, పుట్టినవాడు వెంటనే పుట్టిన తర్వాత గంట 2 గంటలు పెద్దడైపోతాడా చెప్పండి? పెరుగుతాడా? పెరిగి పెద్దడైపోతాడా చెప్పండి? 5 అడుగుల హైట్ రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మనిషి 5, 5.5, 6 అడుగుల హైటు పెరగాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది చెప్పండి? దాదాపు 20 సంవత్సరాలు పడుతుంది. 20-25 సంవత్సరాలు ఆ వ్యక్తి పెరగటానికి. 20-25 సంవత్సరాలు. ఆ తర్వాత నీళ్ళు పెరగటం మానేసి చెప్పండి ఎటు పెరుగుతారండి? ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి పెరగటానికి 20-25 సంవత్సరాలు పడుతుంది. ఆవో, బర్రో, గొర్రెో, మేకో ఎనింది అనుకోండి, అది పెరగటానికి ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి? ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? ఏంది అట్ట చూస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒక 4-5 సంవత్సరాల్లో పెద్దదైపోయి తర్వాత తల్లి అయిపోద్ది, తండ్రి అయిపోతాడు. మనిషి పెరగటానికి 20 సంవత్సరాలు పడుతుంది. ఈ చదవబడినటువంటి విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారే ఇలా చెప్పారు. అందుకని ప్రేమైన బిడ్డలారా, నీవు దీర్ఘాయుష్మంతుడిగా మార్చబడాలంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఒకటి ఆయన ఆజ్ఞలను గైకొనాలి. మొదట ఏమో తల్లిదండ్రులను మనము సన్మానించాలి. రెండోది దేవుని ఆజ్ఞను మనము గైకొనాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను గైకొంటావో అప్పుడు దేవుడు నీకు ఇచ్చే దేశం సర్వకాలం అది నీకే, చెప్పండి, నీకే రిజిస్ట్రేషన్ అయిపోద్ది, పర్మనెంట్గా ఇచ్చేస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా నువ్వు అద్దె కట్టాల్సిన పనిలోది, అద్దె కట్టాల్సిన అవసరము ఉండదు. బాడిగింట్లో ఉండేటువంటి వ్యక్తి, అద్దెంట్లో ఉండేటువంటి వ్యక్తి, ఇద్దరికి ఐక్యత ఉన్నంత కాలం ఉంటారు. ఐక్యత కోల్పోతే తర్వాత మారిపోతారు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటి? ఎవరైతే నా ఆజ్ఞను గైకొంటారో వారికి నేను సర్వకాలము
ఈ దేశాన్ని నేను వారికి అనుగ్రహిస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని మొదటిది తల్లిదండ్రులను మనము సన్మానించాలి. రెండోది ఆయన ఆజ్ఞలను మనము గైకొనాలి. ఇంకొక మాట చెప్పినే ముగిస్తాను. 33వ వాక్యం, 33వ వాక్యం, 5వ అధ్యాయం 33వ వాక్యం, 5వ అధ్యాయం 33వ వాక్యం. కాబట్టి మీరు కుడికే గాని ఎడంకే గాని తిరుగక మీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించునట్లు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడిని యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం ఏం చేయాలంట? ఒకటి తల్లిదండ్రులను సన్మానించాలి, రెండోది దేవుని ఆజ్ఞను గైకొనాలి, మూడోది ఏం చేయాలంట? ఆయన మార్గంలో, చెప్పండి ఏం చేయాలంట? ఆయన మార్గంలో మనము నడుచుకోవాలి. అప్పుడప్పుడు నడుస్తూ నడుస్తూ ఏం చేస్తుంటారండి? పేతురులాగా మునిగిపోతూ ఉంటారు. అప్పుడప్పుడు నడుస్తూ తోమలాగా నీ గాయంలో నేను ఏలు పెట్టాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో చాలా మందిని మనం చూస్తున్నాం, వారి జీవితంలో ప్రతిష్టతను కోల్పోయినటువంటి వాళ్ళు ఎంతోమంది మనం చూస్తాం. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా విరుద్ధంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఎంతోమంది మనం చూస్తుంటాం. భక్తిపరులుగా మందిరంలో కనిపిస్తారు, పరిచర్య చేస్తున్నట్టుగానే ఉంటుంటారు, కానీ వారి ఆలోచన వేరుగా ఉంటుంది, వారి మాట తీరు వేరుగా ఉంటుంది, నడివిడుక వేరుగా ఉంటుంది, వారి ప్రవర్తన పద్ధతులు వేరుగా ఉంటాయి. కొంతమంది ఏమో వారు నడిచే నడివేడిక, వారి పద్ధతులు, నేను దేవునికి వ్యతిరేకంగా, సంఘములో విరుద్ధంగా, సేవకులకు వ్యతిరేకంగా నడుచుకుంటే ఒకవేళ తెలిస్తే నా పరువు ప్రతిష్టలు పోతాయి అని అనుకొని జాగ్రత్త పడేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది తెలిస్తే ఏం చేసుకుంటారులే అని అవివేకంగా ప్రవర్తించమంటూ వాళ్ళు లేక పోలేదు. అన్నిటికీ తెగించి ఏం చేస్తారండి? చెప్పండి, వ్యతిరేకంగా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడుతూ ఏమంటారంటే, పరలోకం అసలు ఉందా? పాస్టర్ గారు ఏమైనా చూశారా? బైబిల్లో రాయబడి ఉంది, అసలు యేసు ప్రభు ఉన్నాడో లేదో తెలియదు అని మాట్లాడేవంటి వాళ్ళు లేకపోలేదు ఈ రోజుల్లో. అలాంటి వాళ్ళు కూడా సంఘాల్లో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అబద్ధికులు ఎక్కడుంటారు? మోసగాళ్ళు ఎక్కడుంటారు? చెప్పండి. నమ్మించే వాళ్ళు ఎక్కడుంటారు? నమ్మక ద్రోహం చేసేవాళ్ళు ఎక్కడుంటారు? అందరు సంఘంలోనే ఉంటారు, సమాజంలోనే, సంఘంలోనే ఉంటారు వాళ్ళు కూడా. కానీ దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో మీరేం కలిగి ఉండాలంట? జాగ్రత్తగా నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రేమేం దేవుని బిడ్డలారా, యోసేపు తన జీవితంలో మెలుకు కలిగి జాగ్రత్త గలవాడై వాక్యానుసారంగా దైవ భయము కలిగి తన జీవించిన కాలం దినాలు జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో నడిపించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ నమ్మకస్తులైన వారిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నమ్మకస్తులైన వారిని దేవుడు ఏం చేస్తాడండి? ఆయన సింహాసనం మీద వారిని కూర్చుండబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. నమ్మకస్తులైన వారిని, ప్రార్థనా పరులను, దైవ భయము కలిగిన వంటి వ్యక్తులను దేవుడు వారిని తన సింహాసనం మీద యోసేపును కూర్చుండబెట్టినట్లుగా దేవుడు వారిని కూర్చుండబెడతాడు. అవన్నీ మనం చూసామంటావా అని అనుకున్నావా? నీ జీవితాన్ని నువ్వే నాశనము చేసుకున్న వాడవు అవుతావు. నీ కుటుంబాన్ని, నీ మార్గాన్ని చెరిపేసుకున్న వాడుగా మార్చబడతావు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా నేనేం చెప్పానండి? చెప్పండి, ఏమన్నాను? దీర్ఘాయుష్మంతులుగా ఎలా మార్చబడాలి?
ఎలా మార్చబడతారు అనేవంటి విషయాన్ని మనం చూస్తే, ఒకటి తల్లిదండ్రులను సన్మానించాలి, రెండోది దేవుని ఆజ్ఞలు ఆయన కట్టడలను మనము గైకొనాలి, మూడోది దేవుని మార్గంలో మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. అక్కడ ఏమన్నాడు, కుడికి కానీ ఎడముకు కానీ నీవు తొలగిపోకూడదు. పేతురు మునిగిపోవటానికి గల కారణం ఏంటి చెప్పాలి. గల కారణం ఏంటంట, గాలిని చూచెను. దేవుని వైపు చూడవలసినటువంటి వాడు ఎటువైపు చూశాడండి చెప్పండి, ఎటువైపు చూశాడంటే గాలిని చూసి మునిగిపోయింది. మరి నువ్వు ఎవరిని చూస్తున్నావు, ఎటువైపు చూస్తున్నావు, దేన్ని చూసి మునిగిపోతున్నావు? ఒక్కసారి గమనించి ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను ఆ స్థితిలో, ఆ లోక సంబంధమైన కట్లలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఉన్నతమైన సింహాసనాన్ని నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. మీరు నమ్మదగిన దేవుడు. ఇంతవరకు మీ వాక్యము చేత అనేక విషయాలు మాతో మీరు మాట్లాడారు, హెచ్చరించారు, గద్దించారు, సరిచేశారు. వాక్యాన్ని విన్న మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుచును. తల్లిదండ్రులను సన్మానించాలని, నీ ఆజ్ఞలను గైకొనాలని, నీ మార్గములో నడుచుకోవాలని మీరు మాకు తెలియచేశారు. ఈ రాత్రి ఎంతమంది ప్రభువా నీ బిడ్డలను ప్రేమిస్తున్నారు, నీ ఆజ్ఞలను గైకొంటున్నారు, మీరే జ్ఞాపకం చేసుకోమని కోరుకొనుచున్నాం. నీ మార్గంలో నడుచుకుంటున్నాం అని చెప్పుకుంటూ తమ జీవితాన్ని తాము మోసపరుచుకునే వంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నరకానికి పాత్రులుగా మార్చబడుతున్న ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుచున్నాం. ప్రతి దోషములను మీరు తొలగించి పరిశుద్ధపరిచి నీ రాకడకు రాజ్యానికి సిద్ధపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, విన్న వాక్యం వారి హృదయాల్లో స్థిరపరిచి నీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.